ఒకరోజు బ్రిటన్లో కొంతమంది తెల్లవారితో కలిసి ఒక ఇండియన్ ట్రావెల్ చేస్తున్నాడు. అతన్ని చూసి ఆ బ్రిటిషర్స్ అందరూ కూడా నల్లవాడని హేళన చేస్తున్నారు. ఇంతలో అతడికి ట్రైన్లో ఏదో తేడా అనిపించింది. ట్రైన్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా లేదని అనిపించి చైన్ లాగుతాడు. అది చూసి వెంటనే లోకో పైలట్ అక్కడికి వస్తారు. చైన్ ఎవరు లాగారు, ఎందుకు లాగారు అంటే ఆ ఇండియన్ నేనే లాగా, ట్రైన్ ఫ్రీక్వెన్సీలో తేడా ఉంది, ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది, ఇక్కడ నుంచి కొద్ది దూరంలో పట్టాలు తప్పోయి అంటారు. అది వాళ్ళు నమ్మకపోయినా సరే చూద్దామని వెళ్తారు. చూస్తే నిజంగానే అక్కడ పట్టాలు విరిగిపోయి ఉంటాయి. ఏ తెల్లవాళ్ళైతే తనను చూసి అవమానించి హేళన చేశారో అదే తెల్లవాళ్ళ ప్రాణాలు జస్ట్ సౌండ్ నాలెడ్జ్తో చెప్పగలిగే వ్యక్తే సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అంతేకాదు వైజాగ్ పోర్ట్ ఐడియా కూడా ఈయనదే. 1920s మూసీ నదికి ఆనకట్ట వేసింది. ఈయన టాలెంట్కి మెచ్చి ఇండియాలోనే గొప్పదైన భారతరత్న పురస్కారం కూడా ఇచ్చింది. అంత గొప్పవారు కనుకే ఆయన పుట్టినరోజు నాడున ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా ఇండియాలో మాత్రమే కాదు, శ్రీలంకలో కూడా ఇదే రోజున ఇంజనీర్స్ డేగా చేసుకుంటున్నాం. సో అందరికీ హ్యాపీ ఇంజనీర్స్ డే గైస్.